శ్రీదేవి గారికి, మరి రైల్వేస్కు సంబంధించిన జనరల్ మేనేజర్ గారు, రైల్వే సిబ్బందికి, ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన అనేక మంది మిత్రులకి, ప్రయాణికులకి, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చర్లపల్లి ఈ కొత్త టెర్మినల్ స్టేషన్ మన గౌరవ ప్రధానమంత్రి గారు వర్చువల్గా ప్రారంభోత్సవం చేస్తున్న సందర్భంలో మరి మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరఫున వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మరి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు కూడా వర్చువల్గా ఇతర కార్యక్రమం వల్ల రాలేకపోయారు. వారు కూడా వర్చువల్గా పాల్గొని మరి కేంద్రానికి సంబంధించిన రైల్వే మంత్రి గారికి, గౌరవ ప్రధానమంత్రి గారికి కూడా మా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తారని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు ఒక ప్రధానమైన వసతి ఇది. నాకు గుర్తున్నంత వరకు ఆనాడు చెప్పుకోవాల్సిన అవసరం, ధర్మం మా పైన ఉంది. కొత్త టెర్మినల్ ఏర్పాటు చేయాలని, కొత్త ఆలోచన దృక్పథంతో ముందుకు నడవాలని, మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇక్కడ కొత్త రైల్వే లైన్లు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని అనేక సందర్భాల్లో మనం అందరం కూడా కోరినాం. మరి ఆనాడు కొన్ని ఇబ్బందుల వల్ల మరి ఆనాడున్న రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సంకల్పం చేసిండ్రో లేదో కానీ నాకు గుర్తున్నంత వరకు ఆనాడున్న శాసనసభ్యులు ప్రభాకర్ గారు గొప్ప ప్రయత్నం చేయటం, దానికి తోడు మరి ఈరోజు సంకల్పం చేసి ఈరోజు మనం ప్రధానంగా చూస్తూ ఉన్న ఈ టెర్మినల్ అభివృద్ధికి సంబంధించి మొన్న ఈ మధ్యలో మా శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారితో పాటు మొన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ టెర్మినల్కు సంబంధించి ప్రధాన రహదారిని అభివృద్ధి చేయాలి, దీనికి సంబంధించిన అప్రోచ్ రోడ్స్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచి ఒక ప్రధాన కూడలిగా ఈరోజు సికింద్రాబాదు రైల్వే స్టేషన్ కంటే, నాంపల్లి రైల్వే స్టేషన్ కంటే ఎక్కువ రాబోయే కాలంలో రద్దీ ఎక్కువ ఉండే ఈ రైల్వే టెర్మినల్గా ఇది ఏర్పాటు కాబోతా ఉన్న తరుణంలో దీన్నంతా కూడా ఒక మంచి స్థాయిలో తీసుకెళ్లాలని ఆలోచన ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ అప్రోచ్ రోడ్స్తో పాటు మరి విమానాశ్రయం ఏ విధంగా కనబడుతుంటుందో, ఏ విధమైన రహదారుల అప్రోచ్ ఉంటుందో ఆ విధంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పన చేస్తూ ఉన్న సందర్భంలో నేను కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సహాయ మంత్రి పెద్దలు సోమన్న గారిని కోరుతాను. రిక్వెస్ట్ హానరబుల్ మినిస్టర్ సోమన్న గారు అండ్ హానరబుల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు అండ్ హానరబుల్ మినిస్టర్ సంజయ్ కుమార్ గారు, మరి ఐ హ్యావ్ మేడ్ ఎ రిక్వెస్ట్ టు హానరబుల్ ఎంపీ. We would be contributing from the state the amount required to build the proper infrastructure for the approach roads. I request honorable ministers sitting over here to contribute from the central fund too, to develop the approach roads and to develop the vicinity of the area. And we have to literally see that it looks like one more new integrated airport model. So I request honorable minister over here to give some sort of a grant for us so that we will develop in the desired way and see that the commuters will have a easy passage to the railway station. So నేను ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాం, దీంతో పాటు రాష్ట్రానికి సంబంధించి చాలా రైల్వే లైన్స్కు సంబంధించిన అంశం, టెర్మినల్స్ను ఇంప్రూవ్ చేసే అంశంతో పాటు మరి ప్రధాన ఏదైతే రైల్స్ ఉన్నాయో ఆ రైల్స్కి సంబంధించిన లేన్ల ఇంప్రూవ్మెంట్ కానీ అక్కడ స్టాపేజ్ కానీ మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొన్ని వినతులు ఉన్నాయి. మరొకసారి రాష్ట్రానికి సంబంధించిన మా కేంద్ర మంత్రివర్యులు పెద్దలు కిషన్ రెడ్డి గారి సహకారంతో
అదేవిధంగా సంజయ్ కుమార్ గారి సహకారంతో మరి ఇక్కడ ఉన్న పార్లమెంట్ సభ్యులందరి సహకారంతో మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం రైల్వేస్కు సంబంధించిన నెట్వర్క్స్ను పెంచే ఒక కార్యాచరణ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోరుతూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. Thank you, sir. We now request Sri Bandi Sanjay Kumar Garu, Honorable Minister of State for Home Affairs of India, to address the gathering.